హరే కృష్ణ. రీసెంట్గా మనకు ఒక అమ్మాయి అయితే మెసేజ్ చేయడం జరిగింది. తను భగవద్గీత చదవాలనుకుంటుందంట. బట్ దాంట్లో ఉన్న క్యారెక్టర్ అర్థం చేసుకోవాలనుకుంటే మహాభారతం కూడా చదవాలా అండ్ ఏది చదివితే బెటర్ అని అయితే నన్ను క్వశ్చన్ అడగడం జరిగింది. సో నా ఒపీనియన్ ఏంటంటే భగవద్గీత చదవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా భగవద్గీతనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అసలు మనకు భగవద్గీతలో ఎటువంటి క్యారెక్టర్స్ అయితే ఇంక్లూడ్ కావు అండ్ మహాభారతానికి అయితే ఎటువంటి సంబంధం అయితే ఉండదు. సో ఒకే ఒక లింక్ చెప్తా చూడండి. సో భగవద్గీత ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కురుక్షేత్ర యుద్ధంలో సో అర్జునుడు వెను తిరుగుతాడు. సో అంతా మన వాళ్ళే కదా కృష్ణ, మనం ఎందుకు వాళ్ళని చంపాలి, సో యుద్ధం ఎందుకు అని అన్నప్పుడు కృష్ణుడు ఒక ఆన్సర్ చెప్తాడు. ఏ మనుషులు కూడా మనకి బంధుత్వం లేదు అండ్ ఆత్మ అనేది మనం వస్త్రాలు ఏ విధంగా మనం మార్చుకుంటూ ఉంటామో ఆత్మ ఆ విధంగా శరీరాలు మార్చుకుంటూ ఉంటుంది. సో అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనం అయితే దాన్ని అంతం చేయాలి అని శ్రీకృష్ణుడు భగవద్గీత అయితే స్టార్ట్ చేస్తాడు. ఆ భగవద్గీతలో మనకు ప్రేమ గురించి, ఆత్మ గురించి, మనం డైలీ చేసే కర్తవ్యాల గురించి, కర్మ గురించి, ఫలితం గురించి అండ్ మన యొక్క పునర్జన్మ గురించి వీటన్నిటికి కూడా కవర్ చేస్తుంది మన భగవద్గీత. కాబట్టి భగవద్గీత చదవాలనుకుంటే మనకి ఎటువంటి క్యారెక్టర్స్ అయితే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కృష్ణుడు అర్జునుడి మధ్య జరిగిన సంభాషణ మాత్రమే భగవద్గీత. సో మీరు ఒకవేళ మహాభారతం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ పడతారు అండ్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీకు భగవద్గీత చదవాలనుకునే ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్గా భగవద్గీతను అయితే చదవడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.